కాఫీ గారు, నమస్కారం. మతానికి ధర్మానికి ఉన్న సంబంధం ఏంటి? మతం వేరు, ధర్మం వేరు. ధర్మం అంటే ఎప్పుడు దేని మీద నడిచిద్ది మతం, ధర్మం దేని మీద? లేదు, ధర్మం మీదే అన్నీ నడుస్తాయి. మతం కూడా మతం ఉండి ధర్మంగా లేకపోవచ్చు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు కన్వర్షన్స్ అంటున్నారు మీరు. ఏ హిందూ దేవాలయం ఎక్కడైనా కిటకిటలాడిపోవట్లేదా? అవునండి. ఏమై భయం. ప్రతి ఒక్కరిలో భక్తి ఉండొచ్చు, కానీ భయం, ఆశ, ఈ రెండిట్ల వల్ల మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదు. రోజు వెళ్ళి నేను ప్రదర్శన చేసుకుంటాను. ఆశ అది. అలా చేస్తే ఏదో ఒక నమ్మకం ఖచ్చితంగా చేసి పెడతారని భావం. దాని గురించి కానీ అలా చేస్తే జరిగే కర్మ కొన్ని వేరు ఉంటాయి కదా. చేస్తే జరిగే ఇంతకుముందు ఉంటాయి, వేరే ఉంటాయి. కానీ వీళ్ళు అనుకునే కోరిక వేరే రకంగా కొంతమందికి అవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా డిపెండ్స్ అపాన్ మెనీ ఫ్యాక్టర్స్ అంటారు కదా. కృష్ణుడు ఏం చెప్తాడు? వాడు కర్మ అనుభవించవలసిందే అని చెప్తాడు కదా. అది అయ్యే వరకు అది అవ్వకపోవచ్చు. అంతే. అంటే కొంతమంది టెంపుల్స్కి పాదయాత్ర చేస్తే దరిద్రం తగ్గిద్దని, పోతుందని, ఇట్లాంటి పాదయాత్ర చేస్తే మంచిదే. చేసినప్పుడు అలా చేస్తున్నంతసేపు మీరు ఆ మంత్రం చదువుకుంటూ వెళ్తే ఈ ఉపయోగం. మీరు నేను సరదాగా కౌలు చెప్పుకుంటూ వెళ్ళి అది అబ్సల్యూట్లీ నాన్సెన్స్. ఏం జరగదు. అది ఇక్కడ నుంచి అయ్యప్ప స్వామి గుడికి వెళ్తారు. మరి వెళ్ళేటప్పుడు శుభ్రంగా అన్నీ తినేస్తారు. రోజు అయ్యప్ప స్వామి అయిన తర్వాత వాళ్ళు రోజు భోజనాలు బ్రహ్మాండంగా పెట్టేస్తున్నారు. ఇక్కడ ఉంటారు. అది ఒక రిచువల్గా వెళ్ళిపోతున్నారు. అంతే సరదాగా అందరితోటి అన్నీ చేసేసుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్తున్నారు. కానీ అది ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరితోటి మాట్లాడకుండా నిజంగానే జపంగా చేసుకుంటూ వెళ్తే చెప్తారు. మన దాంట్లోనే కదా సార్, ఎక్కడ ఇట్టేకి క్రిస్టియానిటీకి, జైన్స్కి, ఎవరైనా తీసుకోండి, మహామడన్స్ ఎవరన్నా తీసుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. 100%. ధర్మం డెఫినెట్గా ధర్మం కాపాడచ్చు. నేను వెళ్ళాను, మేము సపోజ్ మీరు పడిపోయారు, నేను వచ్చాను, మీకు అన్నీ చేసి నేను వెళ్ళిపోయాను. రేపు పొద్దున్న నాకు ఏదో ఆ ప్రాబ్లం వచ్చింది, మీరే వచ్చి కాపాడచ్చు నన్ను. అయితే ఎవరో వచ్చి డెఫినెట్గా కాపాడతారు. 100% జరిగితే సార్ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా నేను చూశాను కూడా. మీరు చూశారు కూడా. దానికి సంబంధించి అంటే ఎక్కువగా మనిషి పెరిగే వాతావరణాన్ని బట్టే ఇదంతా అలవాటు అయ్యిద్ది అంటారా? లేదంటే డెఫినెట్గా అండి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంట్ ఇంట్లో ఇవన్నీ ఎందుకు దూరం అయిపోయింది అంటే సార్, ఇప్పుడు మైక్రోస్కోపిక్ ఫ్యామిలీస్ అయిపోయింది. అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, అంతే. పూర్వకాలంలో ఏమయ్యేదంటే ఒకే ఫ్యామిలీలో 80 ఏళ్ళోళ్ళు ఉండేవారు, 60 ఏళ్ళోళ్ళు ఉండేవారు, 40 ఏళ్ళోళ్ళు ఉండేవారు, 20 ఏళ్ళు పిల్లలు ఉండేవారు. వీళ్ళందరూ ఒకే పెద్దోళ్ళు, చిన్నోళ్ళు ఉండేవారు. సో మనం వీళ్ళందరినీ కలుపుని ఒకేసారి భోజనం చేయటం కానీ, పెద్దోళ్ళు ఈవెన్ 60 ఏళ్ళు అయిన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చొని చేతులు కొట్టుకుని మాట్లాడతాం కానీ, అది నాన్నని పలకరించి చాలా ఆప్యాయతను చూడటం, ఇవన్నీ ఎవరు చూస్తారు? పిల్లలు చూస్తున్నారు కదా. 10 ఏళ్ళ కొడుకు దాంట్లో ఉంటాడు, తాతయ్య ఇలా చేస్తున్నాడు, ముత్తాత ఇట్లా అంటున్నాడు, మా నాన్న నా తాతయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా మాట్లాడుతున్నాడు, ఏమైనా గొప్ప తాతయ్య క్యాల్కులేషన్ ఏం మాట్లాడతలేదు, ఇవన్నీ చూస్తారు కదా సార్. అది చాలా సింపుల్ అండి. నేను మీ ఇంటికి వచ్చానండి, మీరు నన్ను చూసి కాఫీ తాగుతారా డాక్టర్ గారు అన్నారు. నేను అలా 4-5 సార్లు ఎవరో వచ్చారు, మీరు ఒకసారి లేరు, నేను వచ్చాను. మీ అమ్మాయి ఏమంటుంది? డాక్టర్ కాఫీ తాగుతారండి. ఎవరు నేర్పారు? మీరు ఏమైనా పుస్తకాల్లో రాసిచ్చి ఇలా చెప్పాలి అని దానికన్నా మార్పులు వేసారా? ఎవరు చెప్పారు? పద్ధతులు. సో ఆల్ దీస్ థింగ్స్ అన్ని పక్కకి వెళ్ళిపోయినాయి. అంటే ఈ టీచింగ్ ఎక్కడ పోయింది, ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడ లేదు. ఉన్నా సరే వాళ్ళు మైక్రో ఫ్యామిలీస్ అవడం వల్ల పెద్ద తరం వాళ్ళు తెలియట్లేదు, వాళ్ళకి పిల్లలు కూడా తెలియదు. ఖచ్చితంగా పెద్ద తరం వాళ్ళ దగ్గర, నానమ్మలు, తాతయ్యలు వాళ్ళ దగ్గర పిల్లలు కొంతకాలం వాళ్ళు చిన్నప్పుడు అలాగే ఉన్నారు, పెద్దయ్య కానీ నేర్చుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. అదైతే చెప్పాలి, తల్లిదండ్రుల బాధ్యత అంటారు. ఖచ్చితంగా అండి. నేను మీ ఇంటికి వచ్చాను, నేను నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సపోజ్ మీ అబ్బాయి హాయ్ అంకుల్ అన్నాడు అనుకోండి, ఫైన్. అది తప్పురా, అలా అనకూడదు. నువ్వు నమస్కారం పెట్టు, నువ్వు బాగున్నారా అంకుల్ అంటే అది బాగుంటుంది. అంటే నెక్స్ట్ టైం చాలా అంటాడు కదా. ఏ అంకుల్ కొంతకాలం పోయిన తర్వాత ఆ నెక్స్ట్ జనరేషన్ హాయ్ బాగున్నావా, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా కదా. అక్కడ ఇదే జరుగుతుంది. మన దేశం దానికి దగ్గరగా వచ్చిందా, లేదంటే మన సాంప్రదాయాలని, కట్టుబాట్లన్నీ కుటుంబాలు కొంతవరకైనా కాపాడుతున్నాయా? అంటే ఇప్పటికీ డెఫినెట్గా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే బాగానే ఉండేది అంటారు. నేను కంపారిటివ్గా బాగానే ఉంటుంది. అంటే ఇంకా 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 వెళ్ళి కొద్ది వరస్ట్ అవ్వచ్చేమో, కానీ ఇంకా స్టిల్ పీపుల్ అర్థం చేసుకున్నారు. నాకేమనిపించిందంటే, నేను ఇక్కడికన్నా
హైదరాబాద్లో బాగా చేస్తున్నారు సార్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. వినాయకుడి పూజ కానీ, లేకపోతే సంక్రాంతి వస్తే చేసేది కానీ, క్రిస్టియానిటీ కానీ ఇక్కడికి హైదరాబాద్లో బాగా చేస్తాను. అంటే ఆ దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ మతం మీదో లేకపోతే హిందూ సాంప్రదాయం ఏదో మా అమ్మగారు ఉంటుందో లేకపోతే మా అమ్మ డచ్ ఉంటుంది, ఖచ్చితంగా చేస్తాను. అక్కడికన్నా అమెరికాలో ఇంకా బాగా చేస్తున్నారు. దూరం పెరిగే కొద్దీ ఇంకా బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేస్తాం. దూరం పెరిగే కొద్దీ ఇంకా మనది కాదేమో, దూరం అయిపోతున్నాం అనే ఫీలింగ్తో ఇవన్నీ డెఫినెట్లీ గుర్తు చేసుకుంటా చేస్తా పరిస్థితులు వస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఏదైతే మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఎట్లా ఉంది ఆయన పనితీరు? మీరు వినొస్తుంది, మీరు చూస్తుంది. మనకి మంచి మనసు ఉండటం, మంచి ఐడియాస్ ఉండటం చాలా మంచిదే. అవుట్కమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవరికైనా. నేను చాలా బాగా చేస్తాను, మంచి ప్లాన్ వేసుకున్నాను, నాకు మంచి ఐడియాస్ ఉన్నాయి, మంచి ప్లాన్ వేసుకున్నాను, మంచి చూశాను, తీసుకొచ్చాను అన్నీ. ఇంకా 10 ఉంటే దాంట్లో 1 or 2 సక్సెస్ అవుతాయి. తత్వం 8 కొన్ని వాళ్ళు కాకపోతే ఏదో రోజు సక్సెస్ అవుతాను తీసుకెళ్ళాలి కదా. ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ బ్యాడ్ గవర్నెన్స్. యాక్చువల్గా ఐఏఎస్ ఆఫీస్ బ్యూరోక్రాట్స్ ఖచ్చితంగా ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు సజెషన్ ఇవ్వాలి. అది కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరో వీళ్ళు చెప్పిన మాటే మేం చెప్పిన మాటే మీరు వినండి అనే భావంతో చాలామంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లా చేస్తున్నారంటారు. ఆయన చాలా వరకు పోలీసు వ్యవస్థ కొంతవరకు అవుతుంది సార్, కానీ మొత్తం అంతా చేయాలనుకుంటే అసలు మనీ కూడా కావాలి కదా సార్. పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఎక్కువ పోలీస్ ఖచ్చితంగా కావాలి, డబ్బులు ఏవి. అలాగే ఏదైనా తీసుకోవాలంటే అదే మన వైద్యం బాగా ఇవ్వాలంటే ఎక్కువ డబ్బులు కావాలి. ఎక్కడేది దట్స్ వన్. అందరు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడుంటే సరిపోదు కదా, అంతవరకు ఒక్కడుంటే సరిపోదు కదా సార్. ఆ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేస్తారా? డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాం. ఆయనకి ఆ భావం ఉన్నప్పుడండి ఇవాళ కాకపోతే రేపు ఎల్లుండో ఆయన ఉండగా అవ్వకపోవచ్చు, ఇంకోటి ఉండగా వచ్చిన తర్వాత అవ్వచ్చు. మనం ఒక మంచి మనసుతోటి మంచి సంకల్పం కనుక చేసుకుని దాంట్లో నా సెల్ఫిష్నెస్ ఏం లేకుండా నిజంగా అనుకుంటే సార్ అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎవరు చేస్తారో తెలియదు, నేను చేయకపోవచ్చు, ఎవడో వచ్చి ఖచ్చితంగా వచ్చేస్తారు. 100% జరిగి తీరుతుంది. అది అట్లాగా నేను అనుకోవడంలో ఏదో రోజు ఖచ్చితంగా జరిగి తీరుతుంది, అది అవసరం లేదు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్లెస్ మనీ ఉండాలి, ప్లస్ కింద చేసుకోవాలి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, అన్నీ లేకుండా ఒక్కడే చేయడం అనేది ప్రయత్నం ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచిదండి.